శుభం వ్యాదశి గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించాము. కుంభరాశిలో కుజుడు, బుధుడు ప్లస్ ఇక్కడ రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఒక 3వ తారీఖు నుండి కుజుడేమో మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో రవి శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే తృతీయంలో శుక్రుడు, అదేవిధంగా పంచమంలోని గురుడు, అలాగే సప్తమంలో కేతువు. ఈ రకంగా గ్రహాలన్న కూటమి కనిపిస్తూ రాహు కేతుల మధ్యన అన్ని గ్రహాలు పడిపోయినట్టుగా మనం విశేషంగా కనబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోని కుంభరాశి వారి యొక్క ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటూ జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే చాలా మంచిది. కొత్త ప్రయత్నాలు ఏమి చేయకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు పడే బాధన మనకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఉద్యోగరీత్యా ఆ ఉన్నదాన్ని జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించుకుని చేసే పని మీద దృష్టి పెడితే మీకు ఇక్కడ మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా ఇంకెక్కడో పోయి సంపాదించాలని ప్రయత్నం మాత్రం చేయకండి. ఉన్న వ్యాపారం నిలకడగా ఉండండి. అది కాకుండా ఉన్న వ్యాపారంలో కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని మీరే స్వయంగా కూర్చుని దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మీకు ఒక అనుభవం వస్తుంది. తర్వాత వ్యాపారంలో మనకున్న చిక్కుల నుండి బయటకు ఎలా పడాలా ఒక విశేషమైన ఆలోచన కూడా వస్తుంది. అది మీకు ముందు కాలంలో సక్సెస్ఫుల్గా కనబడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గురువు యొక్క అనుగ్రహం దృష్టి ఉంది కాబట్టి మనకు శుభకార్యాలు జరిగే అవకాశాలు బాగా కనబడుతుంది. విశేషంగా గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు ఇటువంటివి కాకుండా ఉపనయన సంస్కారాలు, వివాహం చేసే అవకాశాలు కనబడతాయి. లాంగ్ టర్మ్ చాలా రోజుల క్రితంగా మనం వివాహం జరగకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 15 రోజుల్లో కనుక గట్టి ప్రయత్నం చేస్తే అనుకూలమైన వాతావరణం ఉండే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది ఇలా ఉంటుండగానే మనకు విశేషంగా గురువు అనుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్న కుజుడు యొక్క తత్వం 2 రోజుల తర్వాత మీనంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ కుజుడు నెల లోపల మనకు కొంత మానసిక ఒత్తిడి, లేనిపోయిన ఖర్చులు ఇవన్నీ కనబడే అవకాశాలు ఉన్నాయి. కుజుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక మిగిలిపోయినది బుధుడు ప్లస్ రాహువే కాబట్టి ఇది కొంచెం బుద్ధిని ఆలోచనతో రాహు బుధుడు కలయిక వలన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కొంతవరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది 3వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యకాలంలోని. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాడు కూడా అక్కడ బెనిఫిట్ వచ్చే అవకాశాలు సంపూర్ణంగా మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్యంలో ఎటువంటి దోషాలు కనిపించట్లేదు ఈ 15 రోజుల్లోని. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా కుజునికి అభిషేకము, విశేషంగా కుజునికి ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. కాబట్టి విశేషమైన పూజలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని రకాలైన చేయొచ్చు. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గం ద్వారా ఆయనకి అభిషేకము, పూజలు అవన్నీ చేసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంతవరకు మీకు యాక్సిడెంట్స్, వ్యవహారాలు అటువంటి వాటి నుండి బయటపడ్డాము. రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం కనబడుతుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.